ఈ వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళాడు? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. కరణ్, 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 కరణ్. ఇక చాలు ఈ ఏడు పాపు, ప్లీజ్. ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంటుంది అన్నావు, కానీ ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇప్పుడు ఏం చేయాలి? అంతా సర్దుకుంటుందిలే, కూల్ డౌన్. నేను వెళ్తాను, నేను వెళ్ళి అంతా చెప్పేస్తాను. నాకు భయం వేస్తోంది, వెళ్ళనివ్వు. అరే అనవసరంగా భయపడకు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏం పర్లేదు, సర్దుకుంటుంది. ఓకే, ఏది నవ్వు. చాలా దారుణంగా చంపేశారు. ఇలా చూడు, ఈ గాయం చూడు ఎంత దారుణంగా ఉందో. ఈ హత్య జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? సార్, నేను స్నానం చేయడానికి లోపలికి వెళ్ళాను. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు సార్. సార్, గాయం చాలా విచిత్రంగా ఉంది. ఇది కత్తి గాయం మాత్రం కాదు సార్. కనబడుతున్న ఈ రెండు గాయాలు కూడా ఒకేలా ఉన్నాయేంటి సార్? చూస్తుంటే ఇది జంతువు దాడి చేసి చంపినట్టుంది. అది కరెక్టే జోసఫ్, అడవి జంతువులేవి ఇక్కడికి రాలేవు కదా. సార్, ఈ మధ్య కొంతమంది తిక్కలోళ్ళు ప్యాంథర్స్ లాంటి వాటిని ఫ్యాషన్గా పెంచుతున్నారు. చైన్ కట్టి దాన్ని వాకింగ్కి తెచ్చినట్టున్నారు. అది ఈ అమ్మాయిని రెచ్చిపోయి చంపేసినట్టుంది. సార్, కుక్క కూడా అయ్యుండొచ్చు. జోసఫ్, రెండు కుక్కలు అయి ఉంటాయి. చూడు, నీ పేరేంటి? నరసింహ. నరసింహ. నరసింహ, ఈ బంగ్లాలో ఎవరైనా కుక్కను పెంచుతున్నారా? కుక్కల? లేదు లేదు సార్, మా సారి కుక్కలంటే అస్సలు నచ్చదు. అచ్చా, ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా ఊర కుక్క లాంటివి? అలాంటివి ఏమీ ఇక్కడ లేవు సార్. సార్, ఏంటి మనీషా? సార్, ఈమెను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ? సార్, నేను కూడా ఎక్కడో చూశాను సార్. ఎక్కడా? యామిని? యామిని? ఎస్ సార్, ఈమె ఒక ప్రముఖ మోడల్. ఈ మధ్య చాలా యాడ్స్ లో కనిపిస్తుంది సార్. అచ్చా, ఓ ఫేమస్ మోడల్ అయ్యుండి ఇక్కడేం చేస్తుంది? సార్, సార్, ఈ బంగ్లా కరణ్ కుమార్ సార్. యామిని అతని గర్ల్ ఫ్రెండ్. జోసఫ్, నువ్వు చెప్పే అతను ఓ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ కదా? అవును సార్. కానీ సార్, కరణ్ కి అతని గర్ల్ ఫ్రెండ్ కి పడట్లేదని నేను ఆ మధ్య పేపర్లో చదివాను సార్. ఇన్ఫాక్ట్ అక్కడ అతను ఈమెను కొట్టబోయాడు కూడా. ఇలాంటి పుకార్లను రోజు మనం ఎన్నో పేపర్లో చూస్తుంటాం. సార్, ఒక్కవేళ వాటి ద్వారానే ఈ కేసు సాల్వ్ అవ్వచ్చేమో కదా. లోపలికి వెళ్ళి అతను ఎక్కడున్నాడో చూడండి. ఇక్కడ హత్య జరిగితే తాపిగా లోపల కూర్చున్నాడు, వెళ్ళి చూడండి. సార్, తన ఇంట్లో లేడు సార్. ఏంటి? వాచ్మెన్ ఊళ్ళో లేడని చెప్పాడు. ఏంటి, అతను ఊళ్ళో లేడా? ఒకవేళ అతను ఊళ్ళోనే లేకుంటే అతని గర్ల్ ఫ్రెండ్ ఇక్కడేం చేయడానికి వచ్చినట్టు? సార్, తను ఏ కారణం చేతనే వచ్చుండొచ్చు. కానీ తను ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికుందంటారు? అభిజితో పనిచేయండి. లోపలికి వెళ్ళి ఇల్లంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఆ వ్యక్తి ఊళ్ళో లేనప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి హత్యకు గురైందంటే ఖచ్చితంగా ఇందులో ఏదో తేడా ఉంది. ఖచ్చితంగా ఉంది. జోసఫ్,
hours 15 minutes అంటే ఇక్కడ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపుగా 2 గంటలు గడిచిందనమాట. అంటే మనకే ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది. మనం వచ్చేసరికి శుభం కట్టుపడిపోయింది. చూడు, మెడ మీద 2 ఘాట్లు పడ్డాయి. ఈ ఘాట్లు కనీసం అంటే 1 ఇంచ్ ఉంటాయి. ఈవిడ స్టమక్ మీద కూడా పెద్ద పెద్ద ఘాట్లున్నాయి. చాలా క్లియర్గా కనపడుతున్నాయి. అసలు ఇది జంతువు చేసిన పనేనా? మేడం, ఈ పనేదో కుక్కదే అని ఏసీపీ గారు గట్టి నమ్మకంతో ఉన్నారు. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకో. కాకపోతే ఇది ఒక కుక్క కాదు, 2 కుక్కల పని అయి ఉంటుందేమో. ఎస్ మేడం. కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఆ కుక్కలు తన మెడ మీద స్టమక్ మీద మాత్రమే అటాక్ చేసాయి ఎందుకు? ఇలా చూడు, కాళ్ళ మీద మాత్రం ఎలాంటి ఘాట్లు లేవు. ఎస్ మేడం. నువ్వెప్పుడైనా విన్నావా కుక్కలు మనిషి కాళ్ళని కరవ్వని? నా మేడం. మరి ఆ కుక్కలు కాళ్ళను కరవలేదు? నైనా, తెలుసా, ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత నా కష్టం ఫలించింది. ఈరోజు కరణ్, యామిని ఒకరికొకరు దగ్గరవుతున్నారు. వాళ్ళని కలిపే ప్రయత్నంలో మీ జుట్టు కూడా తెల్లబడిపోయింది. సుహానా, యామిని కరణ్ జీవితాంతం కలిసి ఉంటారని నీకు నమ్మకం ఉందా? జీవితం నమ్మకం మీదే నడుస్తుంది డార్లింగ్. వాళ్ళు వచ్చినట్టున్నారు. వెల్కమ్ మిస్ యాన్. నేను ఏసీపీ ప్రద్యుమన్ని. ఇది మిస్ యామిని ఇల్లేనా? అవును. మీరు? సార్, నా పేరు సుహానా. నేను ఒక మోడల్ కోఆర్డినేటర్ని. కానీ యామినికి నేను ఫ్రెండ్, ఇంకా తన గైడ్ని కూడా. ఓ, ఐ సీ. మరి తమరు? మై నేమ్ ఇస్ నైనా. నేను యామిని కజిన్ని. కానీ మీరు ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? యామినికి ఏం కాలేదు కదా? నిజానికి అసలు విషయం చెప్పాలంటే యామిని ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఏంటి మీరేమంటున్నారు అసలు? ఇది ఎలా జరిగింది? మేమిక్కడ తన కోసం పార్టీ అరేంజ్ చేస్తున్నాం. మీరొచ్చి ఇలా తను మాతో ఎంతో సంతోషంగా ఉండేది, కరణ్ తోడుగా ఉంటాడని. కానీ మీరు తను ఈ లోకంలోనే లేదంటున్నారు. ఎవరో అమ్మాయిని మర్డర్ చేశారు. ఎలా జరిగింది? ఎక్కడ? తన బాయ్ ఫ్రెండ్ ఇంటి దగ్గర. కరణ్ యామిని జీవితంలోకి రావడం వల్లే ఇదంతా జరిగింది. అయినా తప్పంతా నాది. నేనే కలిపాను వాళ్ళిద్దరిని. ఈ పేపర్ వాళ్ళు వాళ్లకు తోసింది రాసేస్తుంటారు. నీ గురించి పేపర్లో ఏం రాశారో తెలుసా? చదువుతా విను. మిస్టర్ కరణ్ కుమార్ గారు దారుణాతి దారుణంగా మందు గ్లాసుతో యామిని మొహం మీద దాడి చేయడానికి ప్రయత్నించగా ఆ గ్లాసు యామిని మొహాన్ని గాయపరిచి కింద పడిపోయింది. అసలు ఈ పేపర్ వాళ్ళు ఏం రాస్తారో అర్థం కాదు. సార్, ఈ పేపర్లో వచ్చిన న్యూస్లో మసాలా ఇంకొంచెం దట్టించారు. ఈయన గారు ఏదో పార్టీలో ఆవిడ మీద చేయి చేసుకోబోయాడు అని రాసుంది. పైగా ఆవిడ్ని చంపేస్తాను అని బెదిరించాడట. చూడండి, కోపంలో ఉన్నప్పుడు ఎన్నో అంటుంటాం. సుహానా నైనా చెప్పిందాన్ని బట్టి యామిని నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నువ్వు ఆమెను హత్య చేశావంట. నేను ఎవరిని చంపలేదు. నేను చెప్పేది నిజం. నేనప్పుడు అసలు ఇంట్లోనే లేను. అచ్చా, ఇదో కొత్త కదా. జోసఫ్, నీకు దొరికిన ఆ చిన్నపాటి రాడ్ తీసుకురా. ఈయన గారు ఇంట్లో ఉన్నారో లేదో ఇప్పుడే ఇక్కడే తేల్చేద్దాం. ఇదిగో, దీన్ని నోట్లో పెట్టుకో. ఏంటది? నిజం చెప్పాను.
నోట్లో పెట్టుకో. అరే సరిగ్గా పెట్టుకో. ఇప్పుడు సరిపోతుంది. నీ ఇంట్లో కాల్చిన సిగరెట్స్ దొరికాయి. వాటిని కాల్చింది నువ్వా కాదా అన్నది ఇప్పుడు తెలిసిపోతుంది. ఓ మై గాడ్, చూడండి, మీరు నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తుంటే వినరా? నేను అసలు ఇంట్లోనే లేను. సిగరెట్ పీకలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఎవడైతే దారుణంగా ఈ మర్డర్ చేశాడో వాడు ఇంట్లో ఉన్నట్టేగా అర్థం. పైగా మాకు అక్కడ దొరికిన సిగరెట్ పీకలు నువ్వు వాడుతున్న బ్రాండ్వే. ఇప్పుడేమంటా? మిస్టర్ కరణ్ కుమార్, నీకు తెలీదా సిగరెట్ తాగడం మూలంగా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని? అలా జబ్బులొచ్చి చావాల్సిన అవసరం వీడికేంటి సార్? వీడికి ఎలాగూ ఉరిశిక్ష పడుతుందిగా. ఏంటి ఉరిశిక్ష? నువ్వు విన్నది కరెక్టే. మేము నీ ఇంటికి వెళ్ళినప్పుడు నీ డీవీడీ ప్లేయర్ ఆన్లో ఉంది. తమరేమో ఇంట్లో దాక్కుని ఉన్నారు. డీవీడీ ప్లేయర్ ఆఫ్ చేసేంత టైం కూడా నీకు లేదా? ఆ తర్వాత వెనుక నుంచి పారిపోయావు. చూడండి, అక్కడ నా ఫ్రెండ్ ఎవడైనా ఉండి ఉండొచ్చు. నేను చెప్పేది నమ్మండి సార్. నా ఇంటికి ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారో వాళ్ళందరి దగ్గర మా ఇంటి డూప్లికేట్ తాళం ఉంది. ఇంట్లో వేరెవరూ లేరు, నువ్వు మాత్రమే ఉన్నావు. ఎందుకంటే యామిని నిన్ను కలవడానికే వచ్చింది. మీ ఇద్దరు రిలేషన్ అలాంటిది కదా. చూడండి సార్, నేను ఎంత చెప్పినా మీరు నా మాట వినట్లేదు. నేను ఇక్కడ లేను సార్. నేను ఎప్పుడు పూణే వెళ్ళాను సార్. పూణేకా? పూణే వెళ్ళాను సార్. మధ్యలోకి ఈ పూణే ఎలా వచ్చింది? సార్, అది నేను ఆ పూణేలో హోటల్ ఖజరాలో ఉన్నాను సార్. ప్రణీత్, వివేక్ సార్, పూణే వెళ్ళి ఇతను చెప్తున్న హోటల్లో చెక్ చేయండి. ఆ హోటల్లో ఇతను స్టే చేశాడో లేదో తెలుసుకోండి. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. ఎస్ డాక్టర్, చెప్పండి. ఏంటి, ఎవరు అటాక్ చేశారు యామిని మీద? ఓ సార్, ప్రతిసారి నాకు ఒకే డౌట్ వస్తుంది. కుక్కలు ఆ అమ్మాయి కాళ్ళను ఎందుకు కరవలేదని. అసలు ఇది కుక్కల పనేనా? ఆ విషయమే మాకు అర్థం కావట్లేదు. కాళ్ల మీద ఎందుకు కరవలేదా అని. కుక్కలకి ఎదురుగా కనబడేవి మనుషుల కాళ్లే. కానీ ఈ కుక్కలు ఒక్కసారిగా గాల్లోకి జంప్ చేసి తన మెడ మీద, కడుపు మీద అటాక్ చేశాయి. ఇంతకీ అలా ఎందుకు అటాక్ చేశాయంటారు డాక్టర్? సార్, ఇదంతా ఫెరమోన్ చేసిన పని. వాట్? ఫెరమోన్ పేరేంటి ఇలా ఉంది? మేము దీని గురించి ఎక్కడో విన్నట్టు గుర్తు. ఈ కుక్క శరీరంలో ఒక రకమైన రసాయనం ఉంటుంది. అది దాని ఉమ్ము ద్వారా బయటకు వస్తుంది. అంతేకాకుండా ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది. ఓ, అంటే ఇది కెమికల్ ప్రాబ్లం అన్నమాట. చూస్తుంటే ఇదో సినిమా స్టోరీలా ఉంది. అవును, చెప్పాలంటే ఇది పెద్ద కెమికల్ చరిత్రే. ఇదే కెమికల్ వలన పరస్పరం కుక్కల్లో స్నేహం ఏర్పడుతుంది, అలానే శత్రుత్వం కూడా ఉంటుంది. అంతేకాకుండా దానికి దాడి చేయాలనిపిస్తే వెంటనే అటాక్ చేస్తాయి. అంటే యామిని బాడీ నుంచి ఆ కెమికల్ స్మెల్ వచ్చింది అంటారు. అందుకే తన మీద కుక్కలు అటాక్ చేశాయి అంటారు, అంతేనా? అవును సార్. కానీ యామిని కుక్కేం కాదు కదా. తన ఒంట్లోంచి ఆ కెమికల్ స్మెల్ రావడానికి వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. అదెలా? ఫెరమోన్ కెమికల్ వల్ల స్మెల్ వస్తుంది. ఎవరో ఈ అమ్మాయి డ్రెస్ మీద ఫెరమోన్ వేశారు. ఆ ఫెరమోన్ స్మెల్ని కుక్కలు గ్రహించాయి. దాంతో వెంటనే ఆ కుక్కలు ఆమె మీద అటాక్ చేశాయి. కానీ తన డ్రెస్ మీదకి అది ఎలా వచ్చిందంటారు? బయట దొరుకుతుందా? దొరుకుతుంది సార్, ఇది చాలా ఈజీగా దొరుకుతుంది. ఫెరమోన్తోనే కుక్కలకి ట్రైనింగ్ ఇస్తారు. మర్డర్ ట్రైనింగా? అంటే ఎవడో చాకచక్యంగా ఆ డ్రగ్తో కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చి క్రిమినల్ బ్రెయిన్తో దాన్నే ఈ అమ్మాయి డ్రెస్ మీద కూడా స్ప్రే చేశాడనమాట. అవును సార్, కాకపోతే ఇందులో కుక్కలు తప్పేం లేదు సార్. తప్పు చేసిందంతా ఎవరంటే ఈ ప్లాన్ వేసినవాడు. ముందు కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చాడు, ఆ తర్వాత ఈ అమ్మాయి డ్రెస్ మీద ఫెరమోన్ వేశాడు, ఆ తర్వాత కుక్కల్ని అటాక్ చేయించాడు. దీనంతటికీ కారణం అతనే. ఇంతకీ యామిని డ్రెస్ మీదికి ఆ కెమికల్ ఎలా వచ్చినట్టు, ఎవరు పోసినట్టు? Yes sir. No sir. Yes sir. చూడండి. Of course yes sir. Yes sir. Yes sir. Excuse me. Yes sir. No sir. Of course yes sir. Yes sir. I said Yes, no sir. sir. Yes sir. Yes sir. Ah, yes sir. కరణ్ కుమార్, మీకు ఈ పేరు వింటుంటే ఏమైనా గుర్తొస్తున్నాయా? No sir. మేము సిఐడి నుండి వచ్చాం.
ఇచ్చుడు ఇప్పుడైనా నీకు గుర్తొచ్చుండాలే. గుర్తొచ్చాయి సార్. అవే కాదు, నా చిన్నప్పటి విషయాలు, మా పక్కింటి వాళ్ళ విషయాలు అన్నీ గుర్తొచ్చాయి సార్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, కరణ్ కుమార్ ఈ హోటల్లో ఎప్పుడైనా దిగాడా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సరే, ఇప్పుడు చెప్పు, అతను ఇక్కడికి ఎప్పుడొచ్చాడు? సార్ అది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అతను ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదే, ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారు సార్. ఇక్కడే ఉన్నాడా? ఎస్ సార్, అతను ఇప్పుడు తన రూమ్లోనే ఉన్నాడు. మీరంటున్నది బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ కరణ్ కుమార్ గురించే కదా మాట్లాడుతున్నారు? ఎస్ సార్, కావాలంటే మీకు అతని అడ్రస్ కూడా ఇస్తాను. 36 కంబాటా హిల్స్. సార్, ఇదెలా సాధ్యం అంటారు? ఒక్కడే అక్కడ ఇక్కడ ఎలా ఉన్నాడంటారు? చూడండి, ఇప్పుడు అతన్ని కలవచ్చా మేము? కమిన్. మీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను డిస్టర్బ్ చేయొద్దని? కరణ్ రూమ్లో ఇతనెవరు? ఎవరు మీరు? మేము అదే మాట నిన్ను అడుగుతున్నాం. ఎవరు నువ్వు? నేనా? నా పేరు చెప్పానంటే మీ ప్యాంట్ తడిసిపోతుంది. విన్నావు కదా వివేక్, ప్యాంట్ ఆరబెట్టుకోవడానికి రెడీగా ఉండు. అసలు ఎవరు మీరు? సిఐడి. సిఐడియా? మీకు నాతో ఏం పని? అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు ఎవరు నువ్వు? నేను చెప్తే నా పీకల మీదకి వస్తుంది. చెప్పకపోయినా అదే పరిస్థితి. జింబోడియా, చెప్పు. సార్, నేను కరణ్ని కాదు, నా పేరు విశాల్. కరణ్ పేరు మీద నన్ను ఈ రూమ్లో ఉండమన్నాడు సార్. సార్, అంటే దీని అర్థం యామిని హత్య జరిగినప్పుడు కరణ్ పూణేలో లేడు సార్. మన కథానాయకుడు కథమైపోయాడు సార్. అతని లిప్ ప్రింట్స్ ఏవైతే మనం తీసుకున్నామో అవి మ్యాచ్ అయిపోయాయి. సిగరెట్ పీక మీద, వైన్ గ్లాస్ మీద దొరికిన లిప్ ప్రింట్స్ కూడా ఎగ్జాక్ట్గా మనవాడివే సార్. గుడ్, మ్యాటర్ ఈజ్ ఓవర్. నేను పూణేకి వెళ్ళానని భలే కహానీలు చెప్పాడు. వీళ్ళిద్దరూ పూణేకి వెళ్ళి ఆ హోటల్లో చెక్ చేసి కూడా వచ్చారు. కానీ ఆ హోటల్లో ఈనగర్ ప్లేస్లో వేరే వ్యక్తి స్టే చేశాడట. అంటే అతను పూణే వెళ్ళలేదా? లేదు సార్, అతనికి బదులుగా వేరే మనిషిని కూర్చోబెట్టాడు సార్. ఇంట్లో డివిడి నడుస్తోంది, అప్పుడే అనుమానం వచ్చింది అక్కడ ఎవరో ఒకరు ఉన్నారని. సార్, వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఆ కుక్కల్ని కూడా వాడే అరేంజ్ చేసినట్టున్నాడు. మరైతే అభిజిత్ ఆ కుక్కలు తర్వాత ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరో వాటిని తీసుకెళ్లే ఉంటారు. ఆ తీసుకెళ్లిన వాడే ఆ కుక్కలకు ట్రైనర్ అయి ఉంటాడు. అందుకే తోక ఊపుకుంటూ వెనక వెళ్ళుంటాయి. కుక్కలతో మనుషుల్ని కైలాసానికి పంపించడం చాలా నేరం సార్. పైగా మూగజీవాలకి ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వటం మహా అపరాధం సార్. అవును, చాలా కరెక్ట్ గా చెప్పావు సార్. ఇది చాలా రోజుల నుండి జరుగుతున్న తతంగంలాగా ఉంది. డ్రెస్ పై ఫెరమాన్ కెమికల్ వేసి పదే పదే దాడి చేయించుంటారు. ఈ కుక్క వేరే ఇంకెవరిని కరవ సార్. ఈ కుక్కల్ని ఎక్కడో దాచి ఉంచారనిపిస్తుంది. జోసఫ్, పని చేయండి. సిటీలో ఉన్న డాగ్ ట్రైనింగ్ సెంటర్స్ ని, కెనల్స్ ని గట్టిగా లెక్కేస్తే 10-12 ఉంటాయి. అన్నింటినీ ఓసారి చెక్ చేయండి. ఎక్కడో ఓ చోట కుక్కలు ఉండే ఉంటాయి. ఇంత పెద్ద ఇల్లీగల్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నారేంటి మీరు? సార్, ఇక్కడ ప్రమాదకరమైన కుక్కలు అలాంటివి ఏమి ఉండవు సార్. సార్, ఇక్కడ పమేరియన్, డాల్మిషన్, ఇంకా లాబ్రోడార్ లాంటి ముద్దు ముద్దు కుక్కలే ఉంటాయి సార్. అంటే మీరు ముద్దొచ్చే కుక్కలకు మాత్రమే ట్రైనింగ్ ఇస్తారా? అవును సార్. మీరు ఏ కుక్కలైతే వెతుకుతున్నారో అవి ఇక్కడ ఉండవు సార్. అక్కడ ఎలాంటి కుక్కలు ఉన్నాయి సార్? అక్కడ అది జబ్బును పడిన 2 కుక్కలు ఉన్నాయి సార్. మేము వాటిని చూడాలి. నేను నిజం చెప్తున్నాను సార్. నిజంగా వాటికి జబ్బు చేసింది సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. ఆ కుక్కలకి జబ్బు చేసింది సార్. నేనేం అబద్ధం చెప్పడం లేదు సార్. నోరు మూసుకొని కట్టను ఓపెన్ చేయి. అలాగే సార్, తీస్తాను. ఓకే ఓకే, మేమే ఓపెన్ చేస్తాం. ఈ కుక్కలు అనారోగ్యంతో ఉన్నాయట. పిచ్చి కుక్క సార్. అది సార్. ఎవరి ఆ కుక్కలు?
సార్ ఇందులో నా తప్పేం లేదు సార్. నేను వాటి సంరక్షణ మాత్రమే చూస్తున్నాను. వీటి గురించి నాకేమీ తెలియదు సార్. వీటి ట్రైనరు తరుణ్ సార్. తరుణ్ ఎక్కడ వాడు? సార్ అది నేను ఆఫీస్లో రికార్డ్స్ చూసి చెప్తాను సార్. తరుణ్ 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 ఇదిగోండి సార్. సార్ తరుణ్ కుమార్ 108 రీచా అపార్ట్మెంట్స్, అంధేరి, ముంబై. ఫోన్ నెంబర్ 1765653588 సార్. కుక్కలకి ఈ విధమైన ట్రైనింగ్ ఇవ్వడం నేరం. అంతేకాకుండా అమాయకుల్ని హత్య చేయించడం. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. వీళ్ళు కుక్కలు తీసుకొచ్చి నాకు అప్పగిస్తే నేను వాటిని ఇక్కడ పెట్టుకుని వాటి సంరక్షణ చూస్తాను సార్. ఏమైనా దొరికిందా? సీ దట్ మన హీరో. హలో బాస్. సార్ ఇతను హీరోనే కదా? అవును సార్. మరి తనతో ఉన్నదెవరు? సార్ అతనే సార్, తరుణ్. తరుణ్? అవును సార్. తరుణ్ కరణ్లు ఒకరికొకరు తెలుసా? తెలుసు సార్. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే దుర్యోధన కర్ణుల్లా ఉన్నారు. ఈ కథానాయకుడికి కూడా కుక్కల గురించి తెలుసా? లేదు సార్. కరణ్ సార్ కుక్కలంటే భయం సార్. సార్ తను ఎప్పుడైనా ఇక్కడికి వస్తే తరుణ్ సార్ ఆట పట్టిస్తుంటాడు సార్. మరి తను ఇక్కడికి ఎందుకు వస్తాడు? తరుణ్ని కలవడానికి వస్తుంటాడు సార్. తరుణ్ను కలిసేందుక? తరుణ్తో వాడికి పనేంటి? ఆ విషయాల గురించి నాకు తెలియదు సార్. పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు లోపలికెళ్ళి ఏవేవో రహస్యాలు చాలాసేపు మాట్లాడుకున్నారు సార్. మనోడు వీడితో కలిసి ఆ అమ్మాయిని చంపించినట్టున్నాడు. ఇప్పుడే ఫోన్ చేసి వాడిని పిలిపిద్దాం. పిలు వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. హాయ్, దిస్ ఇస్ తరుణ్. ప్రస్తుతం నేను అవుట్ ఆఫ్ ఇండియా. సో వచ్చాక మాట్లాడుకుందాం. బాయ్. పారిపోయాడు. తప్పించుకున్నాడు. సార్ ఏమైంది? నాకు తెలిసింది ఏంటంటే సార్, ఈ ఏరియాలో ఇది ఒకటే డాగ్ సెంటర్ సార్, ఇంకెక్కడా లేదు సార్. అభిజిత్, ఆ 2 కుక్కల ఉమ్ము శాంపిల్స్ తీసుకుందాం. రెండింటి సలైవాని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిద్దాం. తన డ్రెస్ మీద కూడా సలైవా ఉంది. దాన్ని దీన్ని మ్యాచ్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ. వివేక్, వెంటనే ఈ శాంపిల్ని ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళు. ఓకే? ఎస్ సార్. ఈలోగా మనం ఖాళీగా ఉండకుండా ఈ కుక్కలు ఆ ఇంటి దాకా ఎలా చేరాయో కనుక్కుందాం. కరణ్ ఇల్లు ట్రైనింగ్ సెంటర్కి చాలా దగ్గరలో ఉంది. జోసఫ్, అయితే కుక్కలు ఈ కన్నం నుంచి ఆ ఇంటికి చేరాయన్నమాట. అసలు యామినికి అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకేమైనా తెలుసా? యామిని 2 రోజుల క్రితం ప్యారిస్ నుండి అనుకోకుండా తిరిగి వచ్చింది. అంటే అంటే తను అనుకున్న దానికన్నా 2 రోజుల ముందే ఇక్కడికి వచ్చింది. యామిని హత్య జరిగినప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ ఉంది కదా, అది ఆమె ఎక్కడ కొన్నదో మీకేమైనా ఐడియా ఉందా? ఆ డ్రెస్ తనకి కొరియర్లో వచ్చింది. కొరియర్లోనా? కానీ ఆ కొరియర్ ఎవరు పంపారు? ఆ పార్సల్ తనకి కరణ్ పంపాడు. కరణా? ఐ థింక్ ఆ బాక్స్ ఇక్కడే ఎక్కడో ఉండాలనుకుంటా. ఏది చూపించండి. విత్ లవ్ కరణ్ అంటే కరణే ఆ డ్రెస్ పంపాడనమాట.
అది కొరియర్ బాక్స్లో. చూడు బాస్, చెప్పండి సార్. మేము నిన్ను ఎంక్వైరీ చేస్తూ ఇక్కడ ఎక్కడైనా కుక్కలున్నాయని అడిగితే మా సార్కి కుక్కలంటే చాలా భయం సార్ అని చెప్పావు కదా? అవును సార్. పక్కనే కుక్కల ట్రైనింగ్ సెంటర్ ఉంది, అది నీకు తెలీదా? అక్కడి నుండి ఓ కుక్క లోపలికి వచ్చి ఇక్కడ యామిని ఖర్చు చంపేసింది, అర్థమైందా? సార్ నిజంగా అది నేను చూడలేదు. చంపేస్తాను. ఆ అమ్మాయిని చంపడంలో మీ సార్కి నువ్వు హెల్ప్ చేసినందుకు నీతో కూడా ఓచలు లెక్క పెట్టిస్తాను. లేదు సార్, నిజంగా నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఫోన్ రింగ్ అవుతుందేంటి? ఇక్కడే ఇక్కడ ఉంది. హలో, యామిని ఉందండి? హలో, ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు? నేను తన ఫ్రెండ్ మిథాలిని ప్యారిస్ నుండి మాట్లాడుతున్నాను. ప్యారిస్ నుంచి అమ్మాయి ఫ్రెండ్ అట. చూడండి మేడం, నేను సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ని మాట్లాడుతున్నాను. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీ ఫ్రెండ్ని మర్డర్ చేశారు. ఓ మై గాడ్, ఐఎమ్ సారీ సార్. తన ఫోన్ మనకు దొరకటం మంచిదే. కాల్ రిజిస్టర్ చూస్తే కథ మొత్తం అర్థమవుతుంది. వాయిస్ మెయిల్లో మెసేజ్ ఉందేంటి? కరణ్, ఓ వాయిస్ మెయిల్ వింటావా? హాయ్ యామిని, నేను కరణ్. ఏయ్, నేను చాలా మిస్ అవుతున్నాను. రేపు 10 గంటలకల్లా నువ్వు మా ఇంటికి రావాలి. తప్పకుండా రావాలి. వస్తావు కదా? నువ్వు రాలేదంటే నేను తట్టుకోలేను. బాయ్. ఇది ఎవరు గొంతు బాసు? నువ్వు యామిని అక్కడికి పిలవకపోయి ఉంటే, యామిని మీద ఆ కుక్కలు అటాక్ చేయకపోయి ఉంటే పాపం అమాయకురాలు చనిపోయి ఉండేది కాదు. నీ గొంతే వినపడేసరికి జుట్టు పీక్కోవాలనిపిస్తోందా? ఆ అమ్మాయి మొబైల్ మాకు దొరకడంతో పిచ్చెక్కినట్టుందా? హత్య అయితే చాకచక్యంగా చేయించావు, కానీ హత్యాస్థలంలో ఏ క్లూ దొరకకుండా జాగ్రత్త పడ్డం మర్చిపోయా. చూడండి సార్, నేను ఆ టైంలో ఇంట్లోనే ఉన్నాను సార్. ఇప్పుడు లైన్లోకి వచ్చావు కదా? ఇప్పుడు చెప్పు, ఆ హత్య ఎలా జరిగింది? నాకు తెలీదు. కుక్కల్ని ఎవరు తీసుకొచ్చారు? నిజంగా నాకు అసలు ఏమీ తెలీదు. కనీసం నీకు ఇదైనా తెలుసా? తరుణ్ ఎవరనేది? తరుణ్? ఇప్పుడు ట్యూబ్ లైట్ వెలిగిందా? అది తరుణ్ నీకు మంచి ఫ్రెండ్, అవునా? అతను ఒక డాగ్ ట్రైనర్, కుక్కలకు ట్రైనింగ్ ఇస్తాడు. ఇంకా అతని డాగ్ సెంటర్ నీ ఇంటికి చాలా దగ్గరలో ఉంది. డాగ్ సెంటర్లో ఉన్న కుక్క నీ ఇంటి ప్రహరీ గోడ రంధ్రం నుండి లోపలికి వచ్చి యామిని కరిచి చంపింది. ఆ కుక్క ఉమ్మి తీసుకున్నాం, దాన్ని టెస్ట్ చేయిస్తున్నాం. సార్. డాక్టర్ గారు చెప్పండి. ఏసీపీ సార్, నేను ఆకాష్ కుక్కల ద్రవాన్ని చెక్ చేశాను. ఈ అమ్మాయి డ్రెస్ మీద మనకు లభించిన ఫేరమాన్ని కూడా చెక్ చేశాను. అయితే కానీ సార్. కానీ ఏంటి? చెప్పండి డాక్టర్ గారు, మంచో చెడో చెప్పేసేయండి. చెడ్డవార్తే సార్. మ్యాచ్ కాలేదు అంటావు కదా? మ్యాచ్ అవలేదు సార్. ఏ కుక్కలైతే ఆ అమ్మాయిని ఖర్చయ్యో అవి ఆకాష్ కుక్కలు కావు, వేరేవి. ఇటు చూడండి సార్. అరే, ఇలా చూడండి సార్. నేను చెక్ చేసిన ఫెర్మాన్ ఆకాష్ కుక్కల ఫెర్మాన్తో మ్యాచ్ అవ్వలేదు. ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒకసారి నేను ఆ డ్రెస్ చూడొచ్చా? యా షూర్. థ్యాంక్ యూ. వీఆర్ లక్కీ సార్. అదెలా? ఈ డ్రెస్ పై లేబుల్ ఉంది సార్, చూడండి. వీనస్ ట్రాప్. అవును సార్. మనం ఈ వీనస్ ట్రాప్కి వెళ్ళి అసలు ఈ డ్రెస్ ఎవరు కొన్నారో తెలుసుకోవచ్చు సార్. ఎందుకంటే ఈ డ్రెస్ కొన్న వ్యక్తే అసలు హంతకుడు. నేను ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన డ్రెస్ ఇదే మేడం. సీ దిస్. రక్తం. ఏం జరిగింది సార్? యామినిని మర్డర్ చేశారు. యామిని ఎవరు?
ఆ కథ మీకు చెప్పాలంటే సంవత్సరం పడుతుంది. తనకి ఈ డ్రెస్ ఎవరో ప్రజెంట్ చేశారు. మీ దగ్గర ఈ డ్రెస్ ఎవరు కొన్నారేంటో చెప్పగలరా? సార్, ఈ టైపు డ్రెస్సులు మా వద్ద 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఒకే అమ్మాయి తీసుకెళ్ళింది. ఓకే అమ్మాయా? ఎవరు? ఒక్క నిమిషం సార్. నైనా తీసుకెళ్ళింది సార్. ఆవిడ ఏంటి? నైనా? అబద్ధం సార్, ఇది ఖచ్చితంగా అబద్ధమే. అయినా నైనా అలా ఎందుకు చేస్తుంది? ఆ సంగతి తన్నడిగితేనే తెలుస్తుంది. తను ఇప్పుడు ఎక్కడుందో, ఎక్కడ రాజకార్యాలు వెలగబెడుతుందో ఆ విషయం చెప్పండి చాలు. సార్, నైనా సాటర్డే సండే డాగ్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తుంది. డాగ్ ట్రైనింగ్ సెంటరా? ఎందుకు? నైనా ఒక డాగ్ ట్రైనర్. సార్, నాకు తెలిసి ఆ డ్రెస్ నైనానే కొనుంటుంది. పైగా తను డాగ్ ట్రైనర్ కూడా. ఇట్స్ కన్ఫర్మ్డ్. తను ఇప్పుడు కూడా ట్రైనింగ్ సెంటర్లో ఉంటుందా? ఉంటుంది సార్. ఓకే, మీరు కూడా మాతో రండి. మనీషా సార్ రండి. జోసఫ్, బోన్ రెడీ చేసుకో. పిచ్చి కుక్క దొరికింది. బస్, మా దగ్గర ఎక్కువ టైం లేదు. యామినికి ఆ డ్రెస్ ఎవరు కొనిపెట్టారో తెలియగానే నీ కథ కంచికి పోతుంది. సార్, ఆ జోసఫ్, ఆ డ్రెస్ని కొన్నదెవరో ఏమైనా తెలిసిందా? సార్, నైనా ఒకేలాంటి డ్రెస్సులు 2 తీసుకుంది. ఏంటి నైనానా? ఒకేలాంటి 2 డ్రెస్సులా? అంటే అర్థం నైనా ఇంకా కరణ్, నీకు గుర్తుందా ఆ డ్రెస్సులు కొనడానికి ఎవరిని పంపించావు? డ్రెస్ ఏంటి సార్? ఒకటి కాదు, 2. 2 డ్రెస్సులు? అవును, 2 డ్రెస్సులు ఒకేలాంటివి. ఎవరైనా ఒకే రకం డ్రెస్సులు 2 ఎందుకు కొట్టారు? అదే నేను కూడా అడుగుతూ ఉన్నాను. నైనా అసలు 2 డ్రెస్సులు ఎందుకు కొంది? ఏంటి నైనానా? నైనాకు నీకు మధ్య సంబంధం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నైనాకు నాకు నైనా ఒకేలాంటివి 2 డ్రెస్సులు తీసుకుంది. తను ఆ రెండింటి మీద ఫిరమాన్ అనే కెమికల్ వేసింది. ఒక డ్రెస్తో కుక్కకు ట్రైనింగ్ ఇచ్చింది. కుక్కకి బాగా అలవాటు చేసింది. ఆ కుక్క ఆ డ్రెస్ చూడగానే ఫిరమాన్ కెమికల్ వాసన పసిగడుతోంది. వెంటనే అది అటాక్ చేస్తోంది. ఇక ఆ 2వ డ్రెస్ని నైనా యామినికిచ్చింది. పాపం యామిని ఆ డ్రెస్ వేసుకుని నిన్ను కలిసేందుకొచ్చింది. అకస్మాత్తుగా ఓ కుక్క తనపై దాడి చేసి చంపింది. కుక్కల్ని అక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నైనా అక్కడికి ఓ కుక్కను తీసుకొచ్చి దాంతో యామినిని హత్య చేయించింది. అదంతా అబద్ధం. అదే నిజం. నేను చెప్తున్నాను కదా, అదంతా అబద్ధం. నైనా యామినిని చంపలేదు, ఇది నిజం. అలాగా? మరైతే హత్య ఎవరు చేసినట్టు? చూడండి సార్, ఈ హత్య ఎవరు చేశారో నాకు తెలీదు, కానీ నైనా మాత్రం హత్య చేయలేదు. తమరికెలా తెలుసు? అప్పుడు నైనా నా దగ్గర ఉందా? అవునా? నైనా నీతో పాటుగా ఉందా? ఓ, నిజానికి నైనా నేను ఆ రాత్రంతా కలిసే ఉన్నాం. మధ్యాహ్నమే తను వెళ్ళిపోయింది. అసలు విషయం ఏంటంటే నేను నైనా ప్రేమించుకుంటున్నాను సార్. వా వా, పెళ్లి యామినిని చేసుకోవాలనుకున్నావు, ఇక ప్రేమ నైనాతో. యామినిని చంపింది నైనా కాకపోతే మరెవరు చంపినట్టు? ఏ గుండా, ఎవరు? సీడి కాస్త కళ్ళు తెరిచు. సారీ సార్, ఏం కావాలి సార్? మీ నైనా మేడం గారు లాకర్ చెక్ చేయాలి. నైనా మేడం ఎవరు సార్? నైనా కాదు, నిత్య మేడం. ఓ, నిత్య మేడం గారిదా? ఇప్పుడే తాళం తీసుకొస్తాను. ఏంటి పేరేదో మార్చి చెప్పారు? సార్, యాక్చువల్లీ నైనా నిత్య ఒకరే. నైనా ఇక్కడ తన పేరు నిత్య అని రాయించుకుంది. ఎందుకు?
ఎందుకంటే సార్ ఇదిగోండి సార్ తాళం. రూమ్ అటువైపు ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ నేను తనతో వెళ్ళి అక్కడ మొత్తం చెక్ చేసి వస్తాను. ఓకే. ఇంతకీ ఈవిడ ఎక్కడికి పారిపోయినట్టు? తను ఏ తప్పు చేయలేదని మన హీరో గారు చెప్పారు. ఏ తప్పు చేయనప్పుడు పారిపోవడం దేనికి? సార్ ఒకవేళ తను ఇక్కడికి వస్తుందేమో. యువర్ రైట్. ఆధారాలు చెరిపేయడానికి తను వచ్చే ఛాన్స్ ఉంది. ఓ పని చేయి, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి లాకర్ చెక్ చేయి. అలాగే సార్. పదండి. తన లాకర్ అక్కడ ఉంది మేడం. నిత్య అంటే నైనా లాకర్ అన్నమాట. ఇదేంటి ఈ చినిగిపోయిన డ్రెస్? ఇంకా ఇది ఫిర్మన్ బాటిల్. అంటే తనే ఈ హత్య చేసింది, తనే ఆ కుక్కలు ట్రైనింగ్ ఇచ్చిందన్నమాట. ఈ లైట్ ఎవరు ఆపేశారు? నాకు అనిపిస్తోంది ఇక్కడ కానీ నైనా వచ్చిందేమోనని. ఏం కాదు, నువ్వు అలా అరవకు. నా చేతిలో నుంచి ఎవరు ఫెర్మన్ బాటిల్ లాక్కున్నారు. ఏమైంది? ఎవరో నాపై ఫెర్మన్ పోసారు. సార్ మనీషా ప్రమాదంలో ఉంది సార్. అవును సార్, లోపల ఉన్నట్టుంది. అంతా చీకటి కమ్మింది. ఒకవేళ నైనా అక్కడికి వచ్చిందేమో. తను వచ్చిందా? తను లోపలికి ఎలా వస్తుంది? ఏమో నాకు తెలియదు సార్. ఒకవేళ తను ముందుగానే అక్కడ దాక్కుని ఉండొచ్చు. మై గాడ్. మనీషా, మనీషా, మనీషా. అభిజిత్ మనీషా ఎక్కడ? సార్ మనీషా ప్రమాదంలో ఉంది. కుక్క తనపై దాడి చేస్తుంటే అభిజిత్ గారు కాపాడేందుకు వెళ్ళారు. అభిజిత్, మనీషా, మనీషా, అభిజిత్, మనీషా. జోసెఫ్, నువ్వు మనీషా తీసుకొని బయటికి పద. అభిజిత్ జాగ్రత్త. జోసెఫ్, నేను ఫైర్ చేస్తాను. అభిజిత్, నేను ఫైర్ చేస్తాను. బయటికి పదండి సార్. మనీషా, నీకేం కాలేదు కదా? నేను చెప్పినట్టు మీరు. సుహానా ఇదంతా సుహానా చేసింది సార్. సుహానా? తను నా బట్టలపై ఫెరమాన్ పోసింది సార్. ఆ తర్వాత నన్ను కుక్కలున్న గదిలోకి నెట్టేసింది సార్. సుహానే హంతకురాలు. సుహానాని వెతకండి, ఎక్కడికి పారిపోకుండా చూడండి. వన్ మినిట్ మేడం. ఓ హత్య ఎలాగూ చేశావు, రెండోది కూడా చేస్తావా? నన్ను క్షమించండి సార్. షడా, ఎందుకు నువ్వు యామిని చంపావు? చెప్పు. యామిని నా వల్లనే అంత పెద్ద స్టార్ అయింది, కానీ నన్నే మోసం చేసింది. నా కరణ్ని నాకు కాకుండా చేసింది. నా కరణ్ నన్ను కాదని దాంతో పెళ్లికి సిద్ధమయ్యాడు. పగ తీర్చుకోవాలనుకున్నాను, అందుకే యామిని చంపేశాను. ఇంకా కరణ్పై ఆ నేరాన్ని మోపాలని ప్రయత్నించాను. తను అంత పెద్ద మోడల్ ఎలా కాగలిగింది? నా వల్లే కదా. చివరికి నాకేం దక్కింది? కరణ్ను పెళ్లి చేసుకోవాలని చూసింది తను. కరణ్ నిన్ను కూడా ప్రేమిస్తున్నాడా? కానీ అతను మాతో నైనాని ప్రేమిస్తున్నానన్నాడు. ఏంటి? నువ్వు యామినిని చంపేశావు. ఇప్పుడు నీకే గతి పడుతుందో తెలుసా? కఠిన కారాగార శిక్ష, లేదంటే ఉరి శిక్ష. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.